హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటి అండ్ ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటి, దాంతో పాటుగా ఒక కొత్తగా షిఫ్ట్ ఫండింగ్ అనే ఒక ప్రాప్ ఫర్మ్ వచ్చింది. అసలు ఈ ఫర్మ్ అంటే వేరే ఫర్మ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫర్మ్ ఎందుకు బెటర్, ఎందుకు మనం ఈ ఫర్మ్లో అకౌంట్ తీసుకోవాలి అంటే ప్రాప్ ఫర్మ్ వేరే ఫర్మ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫర్మ్ యొక్క బ్యూటీ ఏంటి, ఎందుకు మనం అకౌంట్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతకన్నా ముందు మీకు ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో తెలియకపోతే, ఈ ప్రాప్ ఫర్మ్స్ అనేవి క్యాపిటల్ ఇస్తాయి. మన దగ్గర ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్లో చూస్తే మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే మన దగ్గర క్యాపిటల్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. బట్ ఈ ఫారెక్స్ మార్కెట్లో అలా కాదు. మనం దగ్గర క్యాపిటల్ ఉంటే, మన దగ్గర స్కిల్స్ ఉంటే చాలు, క్యాపిటల్ అనేవి ఈ కంపెనీస్ ఇస్తాయి. ఈ క్యాపిటల్ ఇచ్చే కంపెనీస్నే ప్రాప్ ఫర్మ్స్ అంటారు. రైట్. ఈ ప్రాప్ ఫర్మ్స్ అనేవి చాలా ఉన్నాయి, లైక్ మై ఫండెడ్ ఎఫెక్ట్స్, స్కిల్డ్ ఫండెడ్ ట్రేడర్, షిఫ్ట్ ఫండింగ్, ఫండింగ్ పిప్స్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ అన్నట్లతో కంపేర్ చేస్తే ఈ షిఫ్ట్ ఫండింగ్ ఎందుకు బెటర్, మనం ఎందుకు ఈ ఫర్మ్లో అకౌంట్ తీసుకోవాలన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో మీకు ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో ఏ వీడియోలో అయినా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అక్కడ మీ క్వశ్చన్ అడిగితే మన గ్రూప్ మెంబర్స్ ఆన్సర్ చేస్తారు. రైట్. ఓకే. సో ఇది వచ్చి షిఫ్ట్ ఫండింగ్ వెబ్సైట్. మీరు జస్ట్ మళ్ళీ ఒకసారి మీ గురించి షిఫ్ట్ ఫండింగ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. అండ్ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఇది షిఫ్ట్ ఫండింగ్ వెబ్సైట్. సో ఇక్కడ చూస్తే వీళ్ళకి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే అప్ టు 200K అంటే నియర్లీ 1,50,00,000 వరకు మీరు, అంటే ఈ ఫర్మ్ వచ్చి ఒక్కొక్కరికి 1,50,00,000 వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. అంటే 200K అకౌంట్స్, ఐ మీన్ టోటల్ 200K అకౌంట్ వరకు వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క యూజర్కి 200K అకౌంట్ వరకు వాళ్ళు బై చేయొచ్చు ఈ ఫర్మ్ దగ్గర. అంటే 8 అవర్స్లో పే అవుట్ చేస్తున్నారంట. 193 కంట్రీస్ వాళ్ళు ఈ ఫర్మ్, అంటే 193 కంట్రీస్ ట్రేడర్స్కి ఆఫర్ చేస్తుంది ఫండింగ్. ఇక్కడ రూల్స్ చూస్తే ఈ షిఫ్ట్ ఫండింగ్ దగ్గర 3 ప్లాన్స్ ఉన్నాయి. సో ఇందులో ఏది బెస్ట్ ప్లాన్, ఏది మనం తీసుకోవాలో నేను చెప్తాను. రైట్. ఇందులో బెస్ట్ వచ్చి షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్. నేను ఈ రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్ గురించి మాట్లాడుకుందాం. రైట్. ఇక్కడ మీరు చూస్తే 1 మినిట్, ఇక్కడ మీరు చూస్తే అకౌంట్స్ వచ్చి 5K నుంచి 100K, అంటే వీళ్ళ మ్యాక్సిమం అకౌంట్ వచ్చి 100K. అంటే మనం 100K అకౌంట్ దాకానే తీసుకోగలం. ఈ 100Ks రెండు అకౌంట్స్ తీసుకోవచ్చు. రెండు అకౌంట్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, 200K అయిపోతుంది కదా. 200K అయిపోతుంది. సో వీళ్ళ మ్యాక్సిమం ఎలికేషన్ అంతా 200K. సో సరిపోతుంది కదా. సో అంటే మనం రెండు 100K అకౌంట్స్ తీసుకొచ్చి ఈ ఫారం దగ్గర, అంతకుమించి మనం ఎక్కువ తీసుకోలేం. రైట్. సో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్గా నేను 100K అకౌంట్ తీసుకుని చెప్తాను. రైట్. సో 100Kలో మనం ఈ షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్కి వచ్చి phase 1, phase 2. సో 2 phases ఉంటాయి. ఏ ఫర్మ్ అయినా సరే మనకి క్యాపిటల్ ఇచ్చే ముందు టెస్ట్ పెడతాయి. సో టెస్ట్ వచ్చి ఈ phase 1, phase 2 ఈ రెండింటినే, మనం ఈ రెండిట్లో పాస్ అయితే మనకు వాళ్ళు లైఫ్ ఫండ్స్ ఇస్తారు. ఓకే. సో ఇక్కడ 100K phase 1 టార్గెట్ వచ్చి 8%. అంటే వాళ్ళు మనకి అకౌంట్ బై చేసిన వెంటనే మనకి phase 1 డీటెయిల్స్ ఇస్తారు. సో డీటెయిల్స్ ఇచ్చినప్పుడు phase 1 టార్గెట్ వచ్చి 8%. మనం అందులో ప్రాఫిట్ మేక్ చేయాలి. 100Kలో 8% అంటే ఎంత, $8,000. సో $8,000 మేక్ చేయాలి. ఇక్కడ మ్యాక్స్ టైం వచ్చి అన్లిమిటెడ్. సో ఒకప్పుడు ఐ థింక్ 2 months బ్యాక్ ప్రతి ఫర్ము టైం పీరియడ్ ఉండేది. అంటే మ్యాక్స్ టైం అని చూసారు, ఇక్కడ అన్లిమిటెడ్ అని. సో ఇక్కడ అన్లిమిటెడ్ అని, ఇక్కడ 30 days అని, ఇక్కడ అన్లిమిటెడ్ అని చూసారా phase 2కి, ఇక్కడ 60 days అండ్ ఇక్కడ 30 days ఉండేవి. దీని అర్థం ఏంటంటే మీరు phase 1 అనేది 30 డేస్లో కంప్లీట్ చేయాలి, phase 2 అనేది 60 డేస్లో కంప్లీట్ చేయాలి, ఇలా టైం రిస్ట్రిక్షన్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రతి ఫర్ము అంటే టైం రిస్ట్రిక్షన్ తీస్తాయి. అంటే మాక్సిమం టైం ఎంత, 30 days, 60 days ఇవేమీ లేవు. మీకు నచ్చినంత టైం చేసుకోండి. బట్ మాకు కావాల్సింది ఏంటంటే phase 1లో 8% టార్గెట్ తీయాలి. సో మీరు 1 month టైం తీసుకుంటారు, 5 months తీసుకుంటారు, 1 year తీసుకుంటారు, అది మీ ఇష్టం. బట్ ఇంకా మాకు మాత్రం 8% టార్గెట్ చూపించాలి మీరు. అది ఇప్పుడు ఒకప్పుడు టైం లిమిట్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ ట్రేడ్ చేయాలి, ఎందుకంటే టైం అయిపోతుందని ఒక ప్రెజర్ ఉండేది. బట్ ఇప్పుడు ఆ ప్రెజర్ లేదు. మీకు బెస్ట్ క్వాలిటీ సెటప్ కనిపిస్తే ట్రేడ్ చేస్తారు, లేదంటే ఆ రోజు ట్రేడ్ చేయరు. మీరు ఒక 10 days మీకు ఎటువంటి సెటప్ రాలేదు, మీ ప్లాన్ ప్రకారం ఏ ట్రేడింగ్ సెటప్ రాలేదు, ఈ 10 days ట్రేడ్ చేయడం మానేస్తారు. ఎందుకంటే టైం లిమిట్ లేదు కదా, అన్లిమిటెడ్ టైం. మీరు ఎన్ని మంత్స్ అన్న తీసుకొచ్చి ఈ phase 1, phase 2 పాస్ అవ్వడానికి అర్థవుతుందా. సో ఫోర్స్ చేయకండి ట్రేడ్స్ని. సో మీ ప్లాన్ అంటే మీ ట్రేడింగ్ ప్లాన్ ఉంటుంది కదా, సో వాటిని అనుకూలంగా ట్రేడ్ వస్తే తీసుకోండి, లేదంటే కూల్గా వెయిట్ చేయండి. ఎందుకంటే టైం లిమిట్స్ లేవు కాబట్టి ఎంత టైం అని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డైలీ 1 minute. ఓకే, ఇక్కడ డైలీ లాస్ లిమిట్ అంటే మనం వీళ్ళు ఇచ్చే 100K అకౌంట్లో మనం ఒక డేలో 5% మించి లూజ్ అవ్వకూడదు. అంటే $5,000 కంటే తక్కువే లూజ్ అవ్వాలి. అంటే
$999 వరకు మనం లూజ్ అవ్వచ్చు. బట్ కానీ మనం 5% రిస్క్ తీసుకోం. డేకి 1% రిస్క్, లాస్ అయినా విన్ అయినా సరే 1%తో ట్రేడింగ్ స్టాప్ చేసేస్తాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను. సో 5% డైలీ లాస్ ఉంది కదా, నేను డైరెక్ట్గా 5% రిస్క్ చేసేస్తాను ఒకే ట్రేడ్లో అంటే మాత్రం అది ట్రేడింగ్లోకి రాదు, ప్యూర్ గ్యాంబ్లింగ్. సో అలాగంటే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేరు. సో ఇదేంటంటే జస్ట్ గ్యాంబ్లర్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మాత్రమే. బట్ మనం ఒక ట్రేడ్కి 1% మించి రిస్క్ తీసుకోకూడదు. ఒక రోజులో 2% మించి లూజ్ అవ్వకూడదు. అంటే లూజ్ అవ్వడం 5% వరకు లూజ్ అవ్వచ్చు, బట్ మన రూల్స్లో మాత్రం 2% మించి లూజ్ అవ్వకూడదు. సో అది ఒక ట్రేడర్ చేసి, అంటే ఒక ట్రేడర్ మెంటాలిటీ. బట్ ఈ 5% రిస్క్ చేసేద్దాం అంటే మాత్రం అది గ్యాంబ్లర్స్. సో ప్యూర్ గ్యాంబ్లర్స్ మెంటాలిటీ. సో చూసుకోండి. బట్ ఒక డైలీ లాస్ లిమిట్ వచ్చి 5%, అండ్ మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చి 10%. అంటే మీరు ఈ డైలీ ఒక రోజులో 5%కి ఎక్కువ లూజ్ అయినా, లేదంటే మొత్తానికి 10% లూజ్ అయినా సరే మీ అకౌంట్ పోతుంది. అంటే వాళ్ళు ఫేజ్ 1లో అకౌంట్ ఇంకా క్లోజ్ చేసేస్తారు. మీరు అకౌంట్ ఫెయిల్ అయినట్టే. మళ్ళీ అప్పుడు ఇంకో కొత్త అకౌంట్ తీసుకోవాలి, అదవుతుందా? సో ఇక్కడ మీరు ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ వాళ్ళు ఇస్తారంటే మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ తీసుకోవచ్చు. మీరు ఈ అకౌంట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో అకౌంట్ ట్రై చేయొచ్చు, ఆ అకౌంట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో అకౌంట్ ట్రై చేయొచ్చు. సో ఇలా ఎన్ని అకౌంట్స్ అని తీసుకోవచ్చు. సో రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. సో మీకు నచ్చిన అకౌంట్స్ తీసుకోవచ్చు. రైట్. అంటే ఇక్కడ లేవరేజ్ వచ్చి 1:50. సో మనం తీసుకునే 1 to 2%కి 1:50 చాలా ఎక్కువ. సో 1:100 అని కొన్ని ఫర్మ్స్ 1:100 కూడా ఇస్తున్నాయి. సో 1:100 ఏం అవసరం లేదు, 1:50 చాలు 1 to 2% రిస్క్కి. రైట్. ఇక్కడ మినిమం ట్రేడింగ్ డేస్ వచ్చి 1 డే. సో ఒక రోజు. సో ఇవి ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. సో ఇక్కడ ఒక్కొక్క ఫర్మ్ 10 డేస్ కూడా ఉంటుంది. అంటే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేపు మార్కెట్ బాగుంది, 4% ప్రాఫిట్ వస్తుంది ఒకే రోజు, ఈ 2 రోజుల్లోనే 8% అయిపోయింది. ఇక్కడ కానీ 10% ఉంటే, మినిమం ట్రేడింగ్ డేస్లో 10 అని ఉందనుకోండి, అంటే మీరు 10 డేస్ ఆగాలి. మీరు కంప్లీట్ చేసిన 2 డేస్లో కంప్లీట్ చేసినా సరే మీరు 10 డేస్ వెయిట్ చేయాలి. అంటే మినిమం 10 డేస్ అంటే మినిమం 10 డేస్ చేయాలి. బట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మీరు అవేం చేయవసరం లేదు. అంటే 1 డేలో కూడా మీరు కంప్లీట్ చేసొచ్చు. 8% టార్గెట్ ఒకే రోజులో తీసినా సరే మీరు ఫేస్ 2 అకౌంట్స్ మీకు ఆ తర్వాత రోజు ఇచ్చేస్తారు. అంటే మినిమం ట్రేడింగ్ డేస్ ఏమీ లేనట్టే. రైట్. స్టాప్ లాస్ పెట్టాలా ప్రతి ట్రేడ్ కంటే, అలా కూడా అవసరం లేదు. సో మీరు స్టాప్ లాస్ ప్రతి ట్రేడ్కి పెట్టవసరం లేదు, బట్ ప్రతి ట్రేడ్కి పెట్టడం మంచిది. ఎందుకంటే ఫారెక్స్ మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉంటాయి. సో ఒక్కొక్కసారి హ్యూజ్ స్పైక్లు వస్తాయి. సో అలాంటప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టకపోతే డైలీ డ్రాడౌన్ హిట్ అయిపోతుంది. మీరు 1% రిస్క్ తీసుకున్నా సరే స్టాప్ లాస్ పెట్టరు కాబట్టి ఒక పెద్ద స్పైక్ వచ్చింది అనుకోండి, సో డైలీ డ్రాడౌన్ హిట్ అయిపోతుంది, అకౌంట్ పోతుంది. రైట్. సో ఈఎస్ అలౌడ్. సో ఈఎస్ వచ్చి నో, అంటే ఈఎస్ అలౌ లేదు. ఇక్కడ ఈఎస్లో కొన్ని ఈఎస్ అలౌ ఉన్నాయి. ఏంటంటే మ్యాజిక్ కీస్, రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈఎస్ మీరు యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతి ఏ యూస్ చేసుకోవచ్చు. మ్యాజిక్ కీస్ అని ఉన్నాయి, మళ్ళీ కొన్ని కొన్ని ఈఎస్ ఉన్నాయి, కొన్ని ట్రేడ్ మేనేజర్ అని కొన్ని ఈఎస్ ఉన్నాయి. సో అవన్నీ యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏ ఈఎస్ యూస్ చేయకూడదు అంటే ఆటోమేటిక్గా అకౌంట్ అంటే ట్రేడ్స్ ఓపెన్ చేస్తాయి, అంటే బోట్స్ అంటారు వాటిని. సో ఆ ఈఎస్ ఏం యూస్ చేయకూడదు, ఆ బోట్స్ ఏం యూస్ చేయకూడదు. యూస్ చేస్తే మాత్రం అకౌంట్ పోతుంది. మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయినా సరే మీకు లైవ్ అకౌంట్ ఇవ్వరు. సో ఈఎస్ గురించి మనకు అవసరం లేదులేండి, ఎందుకంటే ఎవరో ఈఎస్ కట్ యూస్ చేయరు. ఈఎస్ వరస్ట్. ఇదేంటంటే జస్ట్ మ్యానిపులేట్ చేద్దాం ప్రాఫ్ ఫర్మ్స్ని. అదే మీన్ ప్రాఫ్ ఫర్మ్స్, అంటే ప్రాఫ్ ఫర్మ్స్ సీరియస్గా లేని వాళ్ళు, అంటే మ్యానిపులేటర్స్, జస్ట్ గ్యాంబ్లర్స్. రైట్. ఈఎస్ ఎవరు యూస్ చేయరు, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరు ఏ ఒక్కరు ఈఏ యూస్ చేయరు. రైట్. ఓకే. నెక్స్ట్. ఓకే. ఈ ఫేజ్ 1 పాస్ అయిన తర్వాత మీరు 8% టార్గెట్ తీసిన తర్వాత ఫేజ్ 2కి వెళ్తారు. ఫేజ్ 2 చూడండి, జస్ట్ 8% ఫేజ్ 1, ఫేజ్ 2లో జస్ట్ 5% మాత్రమే. జస్ట్ 5% అంటే చాలా చాలా తక్కువ. రైట్. 8% తో కంపేర్ చేస్తే 5% తక్కువే కదా, 3% తగ్గుతుంది ఫేజ్ 2లో. సేమ్ టైం, అంటే సేమ్ రూల్స్, అన్లిమిటెడ్ టైం, 5% లూజ్ అవ్వకూడదు, ఓవరాల్ 10% లూజ్ అవ్వకూడదు, సేమ్ లేవరేజ్, సేమ్ రూల్స్. రైట్. ఓకే. సేమ్ రూల్స్. సో ఇక్కడ ఫేజ్ 1కి ఫేజ్ 2కి మనకి ఈ ఫేజ్ 1 పాస్ అయిన వెంటనే 24 అవర్స్లో మనకు ఫేజ్ 2 డీటెయిల్స్ వస్తాయి. ఈ రెండు కొత్త అకౌంట్స్, ఈ 100 ఫేజ్ 1 అనేది కొత్త అకౌంట్ వస్తుంది. ఇది పాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ వస్తుంది. సో అందులో మీరు 5% టార్గెట్ తీయాలి. సో ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయిన తర్వాత లైవ్ అకౌంట్, ఈ లైవ్ అకౌంట్ ఇంకా మీకు లైవ్ ఫండింగ్ అకౌంట్ మీకు వస్తుంది. సో ఈ అకౌంట్ వచ్చే ముందు మీరు వెరిఫై చేసుకోవాలి, అంటే మీ ఐడెంటిటీ వెరిఫై చేసుకుంటారు. మనం ఐడెంటిటీ వెరిఫై చేసుకోవడానికి మన ఇండియాలో అంటే ఆధార్ కార్డ్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అండ్ మనకి వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, దాంట్లో మన ఫేస్ వెరిఫికేషన్ చేయమంటారు. సో ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే అగ్రిమెంట్ ఉంటుంది. సో అక్కడ మీరు డిజిటల్ సైన్, అంటే ఆటోమేటిక్గా డిజిటల్ అప్లికేషన్ ఉన్నాయి కదా, డిజిటల్ సైన్ చేసి వాళ్ళకి పంపించేస్తే ఆటోమేటిక్గా మనకి అగ్రిమెంట్ అయిపోతుంది. సో ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయిన తర్వాత లైవ్కి వెళ్ళి ముందు చేయాలి అవన్నీ. రైట్. అలా అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళు లైవ్ ఫండెడ్ అకౌంట్ ఇస్తారు. సో ఇక్కడ ఎందుకు మరి వాళ్ళు మన డేటా మొత్తం తీసుకుంటున్నారు, లైక్ ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కింద, బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100Kలో ఒక 10% తీశారు, $10,000. అవి పే అవుట్ చేయాలంటే అంటే మీకు ఎవరో తెలుసుకోవాలి కదా, వాళ్ళు వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి పైకి రిపోర్ట్ చేసుకోవాలి కదా, అంటే ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు గట్రా ఎవరికి పంపించారు రిపోర్ట్ చేయాలి కదా. సో అందు గురించని వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే అకౌంట్స్ ఒకరు తీసుకుంటారు, ట్రేడింగ్ ఒకరు చేస్తారు. సో అందు గురించని ఈ ఫేస్ వెరిఫికేషన్, రైట్. ఓకే, ఇక్కడ ఫండింగ్ అంటే లైవ్ ఫండ్స్లో రూల్స్ ఏంటి అంటే లైవ్ ఫండింగ్ అకౌంట్లో రూల్స్ ఏంటంటే ఇక్కడ ఫండింగ్ అంటే ఈ టూ స్టెప్స్ పాస్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫండింగ్ అకౌంట్ ఇస్తారు. సో ఇక్కడ టార్గెట్స్ ఏమీ లేవు. సో ఈ ఫండింగ్ అకౌంట్స్లో మీరు 1% టార్గెట్ తీయండి, జస్ట్ 1% ఆర్ 2% తీసుకుని వెయిట్ చేయండి. 14 days వెయిట్ చేస్తే మీకు పేఅవుట్ వస్తుంది. సో 14 days వెయిట్ చేస్తే మీరు ఇక్కడ $539 పే చేస్తారు ఈ అకౌంట్ బై చేయాలంటే 100K. బట్ ఇది 50% డిస్కౌంట్ రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఈ ఫర్మ్ని ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి అంటే కంపెనీ యొక్క ఫౌండర్స్ అమేజింగ్ ఫౌండర్స్. మై ఫండెడ్ ఎఫెక్ట్స్ మీకు తెలిసి ఉంటుంది ఫర్మ్. సో ఆ ఆ కంపెనీ యొక్క ఫౌండర్ మ్యాట్. సో ఈ కంపెనీ అంటే షిఫ్ట్ ఫండింగ్ కూడా మ్యాట్దే. సో కో ఫౌండర్ ఈ షిఫ్ట్ ఫండింగ్. అందుకే ఈ ఫర్మ్ చాలా చాలా లెజిట్ ఫర్మ్. ఎందుకంటే మై ఫండెడ్ ఎఫెక్ట్స్ నేను 16 పేఅవుట్స్ తీసుకున్నాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్. సో అదే విధంగా ఇది కూడా పే చేస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ మంత్ 31st వరకు 50% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే 539లో మీరు జస్ట్ 252, ఐ థింక్ ఇదంతా రైట్. ఇందులో 50%తో మీరు ఓ, మీకు 100K అకౌంట్ వస్తుంది. అంటే చూసారా ఎంత అమేజింగ్ కదా. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఈ ఆఫర్ మళ్ళీ ఇంకా అంటే 100K అకౌంట్కి 50% డిస్కౌంట్ అనేది ఏ ఫర్మ్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వదు. బట్ ఇది కొత్త ఫర్మ్ కాబట్టి అండ్ ట్రేడర్స్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇంత పెద్ద డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. సో యూస్ చేసుకోండి. బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ ఇది. సో మీకు అంటే ఈ వీడియోకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా, ఈ ఫర్మ్కి సంబంధించి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో అందులో ఈ ఫర్మ్కి సంబంధించిన ఓనర్ మన గ్రూప్లో ఉన్నారు. సో ఆయనకి మీరు ట్యాగ్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా సరే వాళ్ళు ఆన్సర్ చేస్తారు, రైట్. సో రైట్, ఓకే, కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ ప్రాఫిట్ స్ప్లిట్ వచ్చి 80%. అంటే మీరు 100Kలో ఒక $8,000 తీసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100Kలో 10% తీశారు అంటే $10,000. సో అందులో $8,000 మనకి ఇస్తారు, $2,000 వాళ్ళు తీసేసుకుంటారు. అంటే $2,000 వాళ్ళు ఆటోమేటిక్ కట్ చేసుకొని మనకి $8,000 ఇస్తారు. సేమ్ రూల్స్, లేవరేజ్ 1:50 అండ్ 1 మినిమం ట్రేడింగ్ డే, నాట్ స్టాప్ లాస్ ఏం పెట్టవసరం లేదు. అండ్ స్టాప్ లాస్ పెట్టవసరం లేదు, ఈఎస్ఐ అలౌ లేదు. అండ్ ఇక్కడ చూస్తే రీఫండ్ అంటే మనం పే చేసిన మనీ మొత్తం మనకు వచ్చేస్తుంది. సో ఈ ప్రాప్ ఫామ్స్లో బ్యూటీ ఏంటంటే మీ దగ్గర స్కిల్స్ ఉంటే మీరు ₹1 కూడా అసలు పే చేయాలంటే అంటే ఇనిషియల్గా పే చేస్తారు. బట్ ఆఫ్టర్ phase 1 phase 2 పాస్ అయ్యి లైవ్ అకౌంట్లో ఫస్ట్ పేఅవుట్ వస్తుంది చూసారా, ఆ ఫస్ట్ పేఅవుట్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఎంత అంటే పే చేస్తారో అంతా మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. అంటే ఒక్క పేఅవుట్ తీసుకుంటే మీ మనీ మొత్తం మీకు వచ్చేస్తుంది. అంటే మీరు అంటే ప్రాపర్ బై చేయడానికి ఇనిషియల్గా యూస్ చేసిన మనీ ఇచ్చేస్తారు, ప్లస్ మీకు పేఅవుట్ వస్తుంది, ప్లస్ లైవ్ అకౌంట్ వస్తుంది. అంటే చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. బట్ ఈ phase 1 phase 2 పాస్ అవడం అంత ఈజీగా అంటే కాదు. మీ దగ్గర స్కిల్స్ ఉండాలి, బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీ ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయాలి. సో చాలా అంటే చాలా స్కిల్స్ ఉండాలి. అంత ఈజీ అంటే చాలా మంది పాస్ అయిపోతారు కదా. సో చాలా స్కిల్స్ ఉంటే తప్పించి ఇంపాసిబుల్, అంత ఈజీ అంటే కాదు. బట్ మీరు కన్సిస్టెంట్గా మన గ్రూప్లో ఒక కోర్స్ ఉంది. సో మనం కోర్స్ చూసాం అంటే కోర్స్ చేసాం, బేసిక్ లెవెల్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా టీచ్ చేసాం. ఆ కోర్స్ మొత్తం చూడండి, బ్యాక్ టెస్టింగ్ చేయండి. చేసిన తర్వాత మీరు అట్లీస్ట్ ఒక 1 to 2 months ప్రాఫిటబుల్ అని మీకు అంటే ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు అకౌంట్స్ తీసుకుంటే మంచిది. బట్ ఇప్పుడు 50% డిస్కౌంట్ ఈ మంత్ ఎండ్తో అయిపోతుంది కాబట్టి మీరు అకౌంట్ తీసుకుని ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా స్కిల్స్ వచ్చాయి, పర్వాలేదు నా ట్రేడింగ్ ఇంప్రూవ్ అయింది అన్నప్పుడు యూస్ చేయండి. ఎందుకంటే 50% డిస్కౌంట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు కదా. సో ఇది బెస్ట్ టైం అకౌంట్ బై చేయడానికి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి డిస్కౌంట్ మనకి ఎప్పటికీ ఎవరు పాసిబుల్ వాళ్ళు ఇవ్వడం, రైట్. ఓకే, సో ఇక్కడ ఇదొక ప్లాన్, షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్. నెక్స్ట్ ఇంకో ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈసారి నీకు చాలా క్విక్గా వెళ్తాను, మీకు అంత అర్థమైంది కదా, రైట్. షిఫ్ట్ ఫండింగ్ ప్రో. సో ఇది వచ్చి సేమ్ 8% టార్గెట్. ఇక్కడ షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్కి షిఫ్ట్ ఫండింగ్ ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఒకే ఒకటి. ఇక్కడ 8% మ్యాక్సిమం రావడం షిఫ్ట్ ఫండింగ్ ప్రోలో. ఇక్కడ షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్లో 10%, ఇక్కడ 10%, ఇక్కడ 8% అంతే. ఇక్కడ చూస్తే ప్రైస్ కూడా 100K అకౌంట్ వచ్చి $539, షిఫ్ట్ ఫండింగ్ ప్రోలో ప్రైస్ తగ్గుతుంది 499. బికాజ్ ఎందుకంటే ఇక మ్యాక్సిమం రావడం తగ్గింది కదా. అంటే ఈ 100K అకౌంట్లో 8% లూజ్ అయితే మీ అకౌంట్ పోతుంది. బట్ మీరు షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్ తీసుకుంటే 10% లూజ్ అయ్యి 10% వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. అంటే 2% పెరుగుతుంది షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్ తీసుకుంటే, రైట్. ఈ షిఫ్ట్ ఫండింగ్ స్ప్రింట్ ఇందులో ఏంటంటే
మీకు ఫేజ్ 1 అంటే ఒకే ఒక స్టెప్ ఉంటుంది. అంటే ఫేజ్ 2కి ఏముండదు. జస్ట్ ఒక స్టెప్పే పాస్ అవ్వాలి మీరు. ఆ ఒక్క స్టెప్ టార్గెట్ వచ్చి 10%. 10% తీయాలి. ఇక్కడ మీరు చూసారా? ఇక్కడ డ్రాడౌన్ చూసారా ఎంత తక్కువ? జస్ట్ 6% మాత్రమే. సో చాలా చాలా తక్కువ. సో ఇది అందరికి కాదు, ఇది ప్రొఫెషనల్ ట్రేడర్స్కి. సో ఇది ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ వస్తే తప్పించి ఈ ఎలైట్ జైలుకి వెళ్ళదు. ఇది కరెక్ట్ కాదు. అయితే ప్రో తీసుకోండి, ఎలైట్ తీసుకోండి. నా చాయిస్ అయితే నన్ను అంటే నాకు నచ్చిన ఫర్మ్ అంటే నాకు నచ్చిన ప్లాన్ ఏంటంటే ఈ మూడట్లో ఓ ఎలైట్ అనేది చాలా బెటర్. ఎందుకంటే 10% రావడం, జస్ట్ 8% మాత్రమే టార్గెట్. సో ఎక్కువ డ్రాడౌన్ ఇస్తున్నారు అండ్ తక్కువ టార్గెట్. సో అంటే 50% డిస్కౌంట్ కదా, ఎలైట్ తీసుకోండి. రైట్. ఓకే, ఇంకా మీకు ఏ రూల్స్ ఉన్నాయి? ఇంకెక్కడ మీకు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సరే ఇక్కడ చూసారా? ఇన్స్టెంట్ క్రెడెన్షియల్స్ అంటే మీరు అమౌంట్ పే చేసిన వెంటనే మీకు 1 to 2 అంటే జస్ట్ 5 minutesలో మీ మెయిల్కి వచ్చేస్తాయి అకౌంట్ డీటెయిల్స్. టైం లిమిట్ ఏమీ లేదు. అండ్ రియలిస్టిక్ టార్గెట్స్తో, టార్గెట్స్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, 8% 5% అని ఇండస్ట్రీలో ప్రతి ఫర్మ్ మనకి తెలిసిందే కదా, ప్రతి ఫర్మ్ టార్గెట్స్ కూడా సేమ్ అవే. ఇక్కడ చూస్తే ఇంకా వెబ్సైట్ వచ్చి ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ షిఫ్ట్ ఫండింగ్ ప్రో అండ్ షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్? సో ఏమీ లేదండి, 8% మ్యాక్సిమం రావడం షిఫ్ట్ ఫండింగ్ ప్రోలో, షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్లో 10% మ్యాక్సిమం రావడం. ఈజ్ దర్ ఏ టైమ్ లిమిట్ విత్ షిఫ్ట్ ఫండింగ్? సో టైం లిమిట్ ఏమైనా ఉందంటే లేదు, మ్యాక్సిమం టైం లిమిట్ అనేది అన్లిమిటెడ్. సో మీరు ఎన్ని డేస్ అని తీసుకోవచ్చు. మీరు అకౌంట్ ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అవ్వడానికి మీరు 1 month తీసుకోవచ్చు, 1 year అన్న తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎటువంటి టైం లిమిట్ అంటే లేదు. సో కన్సిస్టెన్సీ రూల్ ఉందా అంటే ఏ కన్సిస్టెన్సీ రూల్ లేదు. మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇస్తే తీసుకుంటారు, లేదంటే ఒక 20 days అసలు ఏ ట్రేడ్ ఇవ్వలేదు అనుకోండి, 20 days ట్రేడ్ తీసుకోవడం అనేది మిమ్మల్ని ఎవ్వరు ఏం క్వశ్చన్ చేయరు. అండ్ ఈజ్ దర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ హూ కెన్ సైన్ అప్? ఓకే, సో ఇక్కడ ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్యూబా, ఇరాన్, లెబనాన్, లిబియా, నార్త్ కొరియా, పాకిస్తాన్, సొమాలియా అండ్ సిరియా, వియత్నాం, యెమెన్. సో ఈ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఈ షిఫ్ట్ ఫండింగ్ అలౌ చేయట్లేదు. సో మనకేం ప్రాబ్లం లేదు మన ఇండియా వాళ్ళకి, సో మనం బై చేయొచ్చు. అండ్ వియత్నాం అండ్ పాకిస్తాన్ ఈ రెండు కంట్రీస్ కూడా అలౌ చేయట్లేదు, ఎందుకంటే రెగ్యులేషన్స్ ప్రాబ్లం. సో కొన్ని రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు అలౌ చేయట్లేదు. ఓకే, ఇంకేమన్నా ఈఎస్ యూస్ చేసుకోవచ్చా అంటే ఈఎస్ యూస్ చేసుకోవచ్చు, ట్రేడ్ మేనేజ్మెంట్ ఈఎస్ యూస్ చేసుకోవచ్చు. అంటే మ్యాజిక్ కీస్ మనం యూస్ చేయొచ్చు షిఫ్ట్ ఫండింగ్లో. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఏ ఈఎస్ యూస్ చేయకూడదు అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఈఎస్ యూస్ చేయకూడదు. న్యూస్ స్కాల్పింగ్ అంటే న్యూస్ బేస్ చేసుకుని ఈఎస్ చేస్తాయి, అంటే కొన్ని ఆటోమేటిక్గా బోట్స్ చేస్తాయి ట్రేడింగ్. సో ఆ ఈఎస్ యూస్ చేయకూడదు. అండ్ మల్టిపుల్ అకౌంట్ రివర్స్ ట్రేడింగ్. సో ఇక్కడ ఏంటంటే ఒక అకౌంట్లో బై, ఒక అకౌంట్లో సెల్ చేస్తారు, రెండు అకౌంట్స్ బై చేసి. సో అటువంటి ఏవి చేయకూడదు. టిక్ స్కాల్పింగ్ ఏంటంటే ప్లాట్ఫామ్లో ల్యాగ్ని యూస్ చేసుకుని ట్రేడింగ్ చేస్తారు. సో అలాంటివి ఏం చేయకూడదు. సో ఈ 6 చేయకుండా ఉండాలి. సో 6 చేయకుండా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ 6లో మీరు ఏం చేసినా సరే మళ్ళీ మీకు పే అవుట్స్ కట్ట ఇవ్వరు వాళ్ళు. రైట్, ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. సో రూల్స్ ఫాలో అవ్వండి, ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ మనకి మళ్ళీ రాదు. ఎందుకంటే ఒకప్పుడు స్కిల్స్ ఉండాలి, ఫండింగ్ ఉండాలి. ఇప్పుడు స్కిల్స్ ఉంటే చాలు, ఫండింగ్ మొత్తం కంపెనీస్ ఉన్నాయి, చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి ఫండ్స్ ఇవ్వడానికి. రైట్, ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీస్ ఇవి. ఇలా ఏదో ఫ్రాడ్ చేసి కంపెనీ రూల్స్కి అపోజిట్గా వెళ్ళి చేద్దాం అనుకోవడం చాలా రాంగ్ థింగ్. రైట్. ఓకే, ఇన్యాక్టివిటీ. సో అకౌంట్ తీసుకొని 30 daysలో ఒక ట్రేడ్ అన్న ప్లేస్ చేయాలి. ఈ 30 daysలో మీరు జస్ట్ ఒక ట్రేడ్ ప్లేస్ చేసి వదిలేండి. తర్వాత మీకు మళ్ళీ 30 daysకి ఒక ట్రేడ్ ప్లేస్ చేయండి. మీరు అకౌంట్ ఇప్పుడు 50% డిస్కౌంట్ వచ్చింది తీసుకున్నారు, మీకు ఒక 3 months వరకు నేను ట్రేడ్ చేయకూడదు అనుకుంటున్నారు అనుకోండి, ఈ రోజు ఒక ట్రేడ్ ప్లేస్ చేయండి. మళ్ళీ 30 days తర్వాత ఒక ట్రేడ్ ప్లేస్ చేయండి. అలా 30 daysకి ఒక ట్రేడ్ ప్లేస్ చేస్తే మీ అకౌంట్ యాక్టివ్గా ఉందని వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు మీ అకౌంట్ ఏమి డీయాక్టివేట్ చేయరు. మీరు 30 days మాత్రం ఎటువంటి ట్రేడ్ ప్లేస్ చేయకపోతే మీ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇది ఈ కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంకా 1 minute. ఓకే గైస్, సో ఈ షిఫ్ట్ ఫండింగ్ కో ఫౌండర్ వచ్చి మ్యాట్. సో మ్యాట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, మై ఫండ్ ఎఫెక్ట్స్ సిఇఓ అండ్ ఫౌండర్. అండ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రాపర్ మై ఫండ్ ఎఫెక్ట్స్ అనేది, మై ఫండ్ ఎఫెక్ట్స్ అనేది. అండ్ ఈ షిఫ్ట్ ఫండింగ్ కూడా ఈ మ్యాటే కో ఫౌండర్. అండ్ మ్యాట్తో పాటుగా ఇంకొకరు ఉన్నారు, కెవిన్ వార్నర్ అని. వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్లో ఇక్కడ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. చూసారు ఇక్కడ అంతా ఉంది కదా, ఒకసారి చదవండి వీడియో పాస్ చేసి. రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చి హాంకాంగ్లో ఉందంట. అంటే షిఫ్ట్ ఫండింగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ హాంకాంగ్. నెక్స్ట్ వన్, షిఫ్ట్ మార్కెట్ బ్రోకర్. అంటే మనకి ఆఫర్ చేసే ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఫేజ్ 1 ఫేజ్ 2 అండ్ ఫండెడ్ అకౌంట్స్. సో ఆ బ్రోకర్ వచ్చి థింక్ మార్కెట్స్. అండ్ ట్రేడింగ్ వచ్చి ట్రేడింగ్ లెవరేజ్ వచ్చి కరెన్సీస్కి 1:100 అండ్ ఇండెక్సెస్కి 1:20, క్రూడ్ ఆయిల్ వాటికి 1:40, గోల్డ్ 1:80.
అండ్ సిల్వర్కి 1:25, క్రిప్టోకి 1:2. సో ఇవి లేవరేజెస్. సో ఇవన్నీ లేవరేజెస్ మనకు సరిపోతాయి. పెర్ ట్రేడ్కి 1 to 2% రిస్క్ తీసుకోవడానికి ఈ అంటే ఇక్కడ ఇచ్చి ఆఫర్ చేసే అన్ని లేవరేజెస్ మనకు సరిపోతాయి. సో ఇక్కడ లేవరేజ్ తక్కువగా ఉందేంటి అని మీరేం క్వశ్చన్ డౌట్ పడే అవసరం లేదు, అన్ని ఈజీగా సరిపోతాయి. నెక్స్ట్ వన్, ఇవి వచ్చి మాక్సిమం లాట్ సైజ్. సో ఫారెక్స్ మేజర్ పేర్స్కి వచ్చి పెర్ ఆర్డర్కి అంటే మాక్సిమం ఒక ఆర్డర్లో 50 లాట్స్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లాట్ సైజ్కి వచ్చి ఎటువంటి లిమిటేషన్స్ లేవు, మీకు ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఫర్మ్ వచ్చి ఎటువంటి లిమిటేషన్స్ పెట్టట్లేదు, రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదు. నెక్స్ట్ వన్, ట్రేడ్ మేనేజ్మెంట్ ఈఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఈఎస్ అంటే ఎలా ఉంది అంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఈఏ వచ్చి మ్యాజిక్ కీస్. సో మ్యాజిక్ కీస్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ మేనేజ్మెంట్ ఈఎస్ అంటే ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఈఎస్ అంటే బోట్స్, ఇంకా ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని బోట్స్ ఉంటాయి ఆన్లైన్లో దొరుకుతాయి. సో వాటి అంటే అవి కనెక్ట్ చేసుకుంటే మీ అకౌంట్కి అవి లీగల్ కాదు, అంటే అవి అలౌడ్ కాదు. సో అవి కానీ మీరు కనెక్ట్ చేసుకుంటే మీ అకౌంట్ పోతుంది. సో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు పే అవుట్ అండ్ అకౌంట్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. సో మీరు ఓన్గా ట్రేడ్ చేయండి. సో ఏ బోట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా కోర్స్ ఉంది. సో ఆ కోర్సులో కోర్స్ మొత్తం కంప్లీట్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి, చార్ట్స్ పోస్ట్ చేయండి. సో మీకు లాసెస్ వచ్చినా సరే నేర్చుకుంటారు. ఒక 3 to 6 months వర్క్ చేస్తే మాత్రం అమేజింగ్ పేఅవుట్స్ తీసుకుంటారు మీరు. సో బట్ అంటే ఇన్స్టెంట్గా మాత్రం పేఅవుట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అట్లీస్ట్ ఒక 3 to 6 months మాత్రం వర్క్ చేయండి. ఓకే, రైట్. సో ఇక్కడ రిస్క్ ఏంటి మ్యాజిక్ కీస్ అంటే మాత్రం ఎలా, సో మ్యాజిక్ కీస్ మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఓకే, మ్యాక్స్ ఎలికేషన్ వచ్చి 200K అంటే $2 lakh వరకు మీరు అకౌంట్స్ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్ వచ్చి 2 plans తీసుకోవచ్చు. అంటే 200Ks 200Ks టోటల్ ఫండింగ్ వచ్చి 200K అవుతుంది కదా. సో మాక్సిమం ఎలికేషన్ కొద్దిగా తక్కువ, బట్ వీళ్ళు ఇది ఫ్యూచర్లో పెంచుతారు అనుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాఫార్మ్స్ వచ్చి 300K వరకు వేస్తున్నాయి, వీళ్ళదొక్క 100K తక్కువ. బట్ 200K అన్నది సరిపోతుందిలేండి యాజ్ ఆఫ్ నో. అంటే 200K లైవ్ ఫండెడ్ లైవ్ ఫండెడ్ అకౌంట్స్ వస్తే మాత్రం వేరే ఫర్మ్స్లో మళ్ళీ ఇందులో స్కేలింగ్ ప్లాన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 200K మీకు లైవ్ వచ్చింది అంటే phase 1 phase 2 పాస్ అయ్యి లైవ్ ఒక వెళ్ళి 200K అయిపోయింది. సో ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత నేను క్యాపిటల్ ఎలా పెంచుకోవాలి అంటే మీకు స్కేలింగ్ ప్లాన్ ఉంటుంది. సో ఈ స్కేలింగ్ ప్లాన్ అనేది 4 monthsకి ఎవ్రీ 4 monthsకి చూస్తారు. ఈ 4 monthsలో మీరు 12% టార్గెట్ కానీ తీస్తే, ఈ 4 monthsలో 12% టార్గెట్ కానీ తీస్తే మీకు 25% క్యాపిటల్ కలుపుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100Kకి వచ్చి అంటే 100K అకౌంట్ అనుకోండి, 100K 125K అవుద్ది. మళ్ళీ 4 monthsకి 12% ప్రాఫిట్ టార్గెట్ కానీ రీచ్ అవుతే మళ్ళీ ఇంకొక 25 కలుపుతారు. సో అలాగా 25% చొప్పున ఎవ్రీ 12%కి మీకు క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మ్యాక్స్ ఎలిగేషన్ తర్వాత దాన్ని స్కేలింగ్ ప్లాన్ అంటారు. సో స్కేలింగ్ ప్లాన్ కూడా ఉంది, అమేజింగ్ స్కేలింగ్ ప్లాన్. సో 4 monthsలో 12% అనేది చాలా చాలా ఈజీ. వన్స్ మీరు లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత ఈజీగా ఆ స్కేలింగ్ ప్లాన్ అంటే 4 months 12% తీసుకుంటూ వెళ్తే మాత్రం మీకు స్కేలింగ్ ప్లాన్ అప్ టు 1.2 million వరకు స్కేల్ చేస్తారు ఫండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇవి కంపేర్ చేశాను కదా ఆల్రెడీ వెబ్సైట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అకౌంట్ ప్రైజెస్. అండ్ ప్రో వచ్చి phase 1 8% టార్గెట్, phase 2 5%, అండ్ ఎలైట్ వచ్చి 8% 5%. బట్ ఇక్కడ ఎలైట్కి ప్రోకి డిఫరెన్స్ ఏంటి, లేవరేజ్ అండ్ మ్యాక్సిమం డ్రాడౌన్. సో మ్యాక్సిమం డ్రాడౌన్ ఎలైట్లో 10%, ప్రోలో 8%. అండ్ లేవరేజ్ 1:50, ఇక్కడ 1:100. కానీ మనకి 1:50 సరిపోద్ది. మనం యూస్ చేసే లేవరేజ్ అంత తెలుసా, 1:20. ఇక్కడ 1:100 కూడా మనకి చాలా ఎక్కువ, ఇంకా 1:50 కూడా ఎక్కువే. మనం మాక్సిమం యూస్ చేసే మన ట్రేడ్స్ యూస్ చేసే లేవరేజ్ ఎంత తెలుసా, 1:20. సో ఈ లేవరేజ్ గురించి మీరు ఆలోచించే అవసరం లేదు, రైట్. ఓకే, సో ఫస్ట్ పేఅవుట్ వచ్చి 14 days. సో వన్స్ మీకు ఫండెడ్ అకౌంట్ వచ్చిన తర్వాత మీ ఫస్ట్ పేఅవుట్ వచ్చి 14 days తర్వాత వస్తుంది. అంటే మీరు లైవ్ అకౌంట్లో ఈ రోజు ఆర్డర్ కానీ ప్లేస్ చేశారు అనుకోండి, లైవ్లో ఒక ట్రేడ్ ప్లేస్ చేశారు. సో మీకు ఈ రోజు నుంచి 14 days తర్వాత మీకు పేఅవుట్ వస్తుంది. సో ఈ 14 days లోపు మీరు ఒక 2% టార్గెట్ తీశారనుకోండి, సో 2% మీకు ఆ 14th అంటే 15th డే మీకు మీ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. సో అక్కడ మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. 90% యాడ్ ఆన్, మీకు యాడ్ ఆన్తో అంటే ఇనిషియల్గా 80% మీరు యాడ్ ఆన్ చేసుకుంటే 90% వరకు ప్రాఫిట్ స్ప్లిట్ పెరుగుతుంది. అండ్ వీకెండ్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీస్లో వీకెండ్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అంట. హోల్డింగ్ అంటే స్వింగ్ ట్రేడర్స్ ట్రేడ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. మినిమం ట్రేడింగ్ డేస్ వచ్చి ఎటువంటి ట్రేడ్ అంటే ఒకే ఒక రోజు, సో అంటే లేదనమాట, అంటే ఎటువంటి ట్రేడింగ్ డే లేదు, అంటే మినిమం ట్రేడింగ్ డేస్ ఏమీ లేవు. సో మాక్సిమం టైం వచ్చి నో టైం లిమిట్. సో ఇది బెస్ట్, అంటే ప్రాఫామ్స్లో ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే టైం లిమిట్ లేదు. సో మీరు ఎంత టైం అన్నా తీసుకోవచ్చు. సో వీళ్ళు అకౌంట్స్ 1 dayలో 2 dayలో పాస్ అయిపోయారని కానీ మీరు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తారు, వాటిని చూసి అట్రాక్ట్ అవ్వద్దు. సో అవన్నీ ఏంటంటే జస్ట్ మార్కెటింగ్ గురించి. సో అంటే అలాగ
ఐ మీన్ సోషల్ మీడియాలోకి వచ్చి పబ్లిసిటీ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కోర్స్ సెల్ చేస్తారు. అదవుతున్నా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ కోర్స్ సెల్ చేయడానికి అవన్నీ నమ్మొద్దు, అవన్నీ ప్యూర్ ఫేక్. సో ఎక్కువ టైం తీసుకోండి, ఒక అట్లీస్ట్ ఒక 1 మంత్ తీసుకోండి. హై క్వాలిటీ A+ సెటప్స్ గురించి మన గ్రూప్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దాని మీద ఫోకస్ చేయండి. సో అకౌంట్స్ ఈజీగా అవుతాయి, రైట్. నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ అంటే ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు 50% డిస్కౌంట్ రన్ అవుతుంది. సో 50% డిస్కౌంట్ అనేది చాలా చాలా ఎక్కువ. సో ఇంకా ఇదే హైయెస్ట్ డిస్కౌంట్. సో ఇంతకు మించి డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఏ ఫర్మ్ ఇప్పటికొచ్చి హిస్టరీలో 50% మించి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చిందని లేదు. సో ఇది కొత్త ఫర్మ్ కదా, ట్రేడర్స్ని అట్రాక్ట్ చేయడానికి కంపల్సరీ వీళ్ళు డిస్కౌంట్లు ఇవ్వాలి. సో అందుకే 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో దీన్ని మీరు అంటే ఈ డిస్కౌంట్ మీకు ఐ మీన్ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో అక్కడ మీకు లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఐ మీన్ ప్రోమో కోడ్ ఉంటుంది. సో రెండు క్లిక్ ఐ మీన్ లింక్ మీద క్లిక్ చేసి ప్రోమో కోడ్ అప్లై చేస్తే మీకు డిస్కౌంట్ 50% వస్తుంది. సో ఇది ప్రతి ప్లాన్కి అప్లై అవుతుంది. 5K నుంచి 100K వరకు. ఇక్కడ చూసారు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ $539 అకౌంట్ 269. సో ప్రో వచ్చి 499, 249. అమేజింగ్ డిస్కౌంట్, రైట్. యూస్ చేసుకోండి డిస్కౌంట్ని, అకౌంట్ బై చేసుకొని జాగ్రత్తగా అని ఐ మీన్ మీరు ఇప్పుడు అంటే మీ దగ్గర స్కిల్స్ లేకపోయినా సరే జాగ్రత్తగా, టైం లిమిట్ లేదు కాబట్టి హోల్డ్ చేయండి అకౌంట్, ఎందుకంటే 50% డిస్కౌంట్ మళ్ళీ రాదు కదా. అండ్ షిఫ్ట్ ఫండింగ్ ఎలైట్. సో ఇవన్నీ నేను ఆల్రెడీ వెబ్సైట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. 8% టార్గెట్, 5% phase 2 టార్గెట్. సో phase 1 phase 2 అయిన తర్వాత మీకు లైవ్ ఫండ్స్ వస్తాయి, ఐ మీన్ లైవ్ ఫండెడ్ అకౌంట్ ఇస్తారు. సో అందులో ఎటువంటి టార్గెట్స్ ఉండవు, మీకు నచ్చినంత ప్రాఫిట్ తీసుకోవచ్చు. బట్ డైలీ డ్రాడౌన్ 5% ఉంటుంది. సో మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చి 10% మించి మీరు లూజ్ అవ్వకూడదు. సో ఇవన్నీ చెప్పాను కదా ఆల్రెడీ, రైట్. సో మీరు ఎటువంటి స్టాప్ లాస్ కూడా ప్లేస్ చేయడం అవసరం లేదు, బట్ స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. అంటే కంపెనీ రూల్ ఏం కాదు, బట్ మనం ప్లేస్ చేయాలి అది. అంటే స్టాప్ లాస్ ప్లేస్ చేయకపోతే మనకి డైలీ డ్రాడౌన్ హిట్ అయిపోతుంది. ఫారెక్స్ అనేది వెరీ వెరీ వాలటైల్ మార్కెట్. సో న్యూస్ టైమ్స్లోని ఇక్కడ స్టాప్ లాస్ కానీ మీరు పెట్టకపోతే ఈజీగా డైలీ డ్రాడౌన్ హిట్ అవుతుంది. సో అకౌంట్ పోతుంది. అర్థమైందా, రైట్. సో ఇది షిఫ్ట్ ఫండింగ్ ప్రో అకౌంట్ గురించి. నెక్స్ట్ వన్ యాడ్ ఆన్స్. సో మీరు యాడ్ ఆన్ యాక్టివేట్ చేసుకుని అంటే అకౌంట్ బై చేసేటప్పుడు యాడ్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే 90% ప్రాఫిట్ స్ప్లిట్ వస్తుంది మీకు. అంటే 80% కదా డిఫాల్ట్గా, అది 90% అవుతుంది. అకౌంట్ బై చేసేటప్పుడు ఈ యాడ్ ఆన్ యాడ్ చేసుకుంటే మాత్రమే, లేదంటే 80% వస్తుంది. నెక్స్ట్ అవర్ పేఅవుట్ మెథడ్స్. సో మీరు వన్స్ ఫండెడ్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారు కదా, ఆ ప్రాఫిట్ అంటే ఏ మెథడ్స్లో తీసుకోవచ్చు అంటే మీకు బిట్ కాయిన్లో తీసుకోవచ్చు. అంటే కంపెనీ మీకు బిట్ కాయిన్లో పే చేస్తుంది, లైట్ కాయిన్లో పే చేస్తుంది, ఇథీరియంలో పే చేస్తుంది, USDC, USDT, బిట్ కాయిన్ క్యాష్. సో ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నిటిలోని పే చేస్తుంది మీకు. అంటే ఇక్కడ ఉన్న క్రిప్టో కరెన్సీలో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే వైర్ ట్రాన్స్ఫర్, అంటే మీరు ఐ మీన్ ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ICICI, యాక్సిస్ బ్యాంక్. సో వీటి ద్వారా ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఐ మీన్ ఇంటర్నేషనల్గా మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫారెక్స్ ఐ మీన్ ప్రాప్ ఫర్మ్ ట్రేడింగ్ కంప్లీట్లీ లీగల్ ఇండియాలో. సో కంప్లీట్గా లీగల్ ప్రాప్ ఫర్మ్ ట్రేడింగ్ అనేది. సో మీరు అంటే ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $30,000, $40,000 పెద్ద పెద్ద పేఅవుట్స్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి భయపడవసరం లేదు. ఈజీగా మనం IT రిటర్న్స్లో ఫైల్ చేసుకోవచ్చు అండ్ పబ్లిక్గా ఫైల్ చేసుకోవచ్చు. నేను ప్రాప్ ఫర్మ్లో ట్రేడ్ చేశానని పబ్లిక్గా మీరు ఐ మీన్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే కంప్లీట్లీ లీగల్. మనం ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ చేయట్లేదు, మనం ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియా నుంచి మనీ వెళ్ళట్లేదు, వాళ్ళ మనీని మనం ట్రేడ్ చేస్తున్నాం, అంటే సర్వీస్ చేస్తున్నాం. అదవుతున్న సర్వీస్ ఇన్కమ్ కానీ చూపించుకోవచ్చు, రైట్. ఇక్కడ రైస్ పే అంటే లైక్ వైస్ లాంటిది. సో వీళ్ళు అంటే ఇది మధ్యలో మీడియేటర్ కింద ఉంటుంది ట్రేడర్కి, ప్రాప్ ఫర్మ్కి. సో ఐ మీన్ ప్రాప్ ఫర్మ్ వచ్చి ఈ రైస్లోకి పే చేస్తుంది, ఈ రైస్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రాల్ పెట్టుకోవాలి. సో దీని దీని ద్వారా మనం విత్డ్రాల్ తీసుకోవచ్చు, వైర్ ట్రాన్స్ఫర్స్ ద్వారా విత్డ్రాల్ తీసుకోవచ్చు. సో ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నట్లని మనం విత్డ్రాల్ తీసుకోవచ్చు, మనకి ఏది నచ్చితే అది, రైట్. సో విత్డ్రాల్స్ అనేవి 24 to 72 అవర్స్లో ప్రాసెస్ చేస్తారంట, రైట్. నెక్స్ట్ వన్. సో అవర్ పేమెంట్ సొల్యూషన్స్. సో మనం అకౌంట్స్ బై చేసేటప్పుడు ఏవి యూస్ చేయొచ్చు అంటే మనం వీసా అండ్ మాస్టర్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. సో వీసా, మాస్టర్ కార్డ్ అండ్ బ్యాంకింగ్ ఇవి కొన్ని కంట్రీస్కి మాత్రమే, ఇది మన ఇండియాకి కాదు. కొన్ని కంట్రీస్ లైక్ వేరే కంట్రీస్ ఉన్నాయి కదా, యుఎస్లో కూడా లేదనుకుంటా. సో కొన్ని కంట్రీస్, బట్ ఈ బ్యాంకింగ్ దేనికో నాకు కూడా తెలియదు. బట్ మన ఇండియన్స్కి మాత్రం ఈ బ్యాంకింగ్ కార్డ్ ఉండదు, ఓన్లీ వీసా, మాస్టర్ కార్డ్, క్రిప్టో. మనకున్నది ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే. అయితే క్రిప్టో ద్వారా పే చేయాలి, లేదంటే వీసా మాస్టర్ కార్డ్ ద్వారా పే చేయాలి. అండ్ మీ దగ్గర ఆస్ట్రో అంటే వాలెట్స్, కొన్ని వాలెట్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు, అందులో ఆస్ట్రో పే ఒకటి. మీ దగ్గర ఆస్ట్రో పే వాలెట్ ఉంటే మాత్రం యూస్ చేసుకోవచ్చు.
సో వాళ్ళు అంటే ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈరోజు వాళ్ళు యూపీఐ తీసుకొద్దామని చూస్తున్నారు. సో యూపీఐ కానీ తీసుకొస్తే పేమెంట్స్కి మనకి చాలా చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇండియాలో అంటే ప్రతి ఒక్కరు యూపీఐ యూజ్ చేస్తున్నారు కదా. సో యూపీఐ తీసుకొస్తారని చెప్తున్నారు, బట్ చూద్దాం ఏమవుద్దో. ఓకే, కేవైసీ వెరిఫికేషన్. ఓకే, వన్స్ మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయిన తర్వాత మీరు కేవైసీ ఎలా వెరిఫై చేయాలి, ఏవేవి డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడి కార్డ్ కావాలి. ఐడి కార్డ్ వచ్చి మనకి ఆధార్ కార్డ్, మన ఇండియాలో ఆధార్ కార్డ్ అంటే ఇండియన్స్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు. లేదంటే పాస్పోర్ట్ ఉంటుంది కదా, అది అండ్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఈ మూడు ఆ, అంటే ఈ మూడాట్లు ఏదో ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద సబ్మిట్ చేయొచ్చు. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్. సో లాస్ట్ 6 months ఆర్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు సెల్ఫీ తీసుకుంటారు. అంటే మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే వన్స్ ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయిన తర్వాత ఆధార్ కార్డ్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్. సో ఈ రెండు ఉండి మీకు మామూలు ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటారు. సో ఈ మూడు కానీ మీరు పాస్ అయితే మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టే. అండ్ ఈ మూడు అందరి దగ్గర ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా అంటే ప్రొఫైల్లో కరెక్ట్గా డేటా ఫిల్ చేయండి. సో మీ ఆధార్ కార్డులో ఏ డేటా ఉందో సో అదే డేటా మీకు ప్రొఫైల్లో కూడా ఉండాలి. రెండు మ్యాచ్ అవ్వాలి. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా సేమ్ డేటా ఉండాలి, అంటే సేమ్ అడ్రస్ ఉండాలి. ఓకేనా? రైట్. ఇక్కడ డేటా కానీ డిఫరెంట్గా ఉంటే మాత్రం మీ కేవైసీ రిజెక్ట్ అవుతుంది. సో మళ్ళీ చేయాలి. అప్పుడు మళ్ళీ ఆ డేటా మొత్తం మార్పించుకొని చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఫిల్ చేస్తున్నప్పుడు ఏమో అంటే ప్రొఫైల్లో కొత్తగా అకౌంట్స్ బై చేసే వాళ్ళు ప్రొఫైల్ మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి. అంటే మీ డేటా ఎలాగుంది ఆధార్ లింక్ అంటే ఒకవేళ తప్పుగా అంటే మీరు తప్పుగా ఫిల్ చేసినా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. బట్ ఇనీషియల్గానే కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఓకే. బ్యానెడ్ కంట్రీస్. సో షిఫ్ట్ ఫండింగ్ వచ్చి ఈ కంట్రీస్లో అంటే ఈ కంట్రీస్ వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఆఫర్ చేయట్లేదు. పాకిస్తాన్, నార్త్ కొరియా, లిబియా, లెబనాన్, ఇరాన్, క్యూబా. సో ఈ సర్వీస్ వీటికి ఈ కంట్రీస్కి ఓకే. మన ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఓకే, ఐపీ అడ్రస్ కన్సర్న్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐపీ అడ్రస్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ పేఅవుట్స్ రిజెక్ట్ చేస్తున్నాయి. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ది అకౌంట్ యూ ట్రేడ్ ఆర్ అండర్ యువర్ నేమ్. సో ఓకే, మీరు అకౌంట్ బై చేస్తే మీరు మాత్రమే ట్రేడ్ చేయాలి. మీరు అకౌంట్ బై చేసి మీ ఫ్రెండ్కి ఇవ్వడం, లేదంటే ఎవరో అకౌంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చేస్తారని టెలిగ్రామ్లో మెసేజ్ పెడితే వాళ్ళకి ఇవ్వడం, సో ఇలా చేయకూడదు. ఇది కంప్లీట్లీ ప్రాబ్లమ్ రూల్స్కి అపోజిట్. సో వాళ్ళు మీ అకౌంట్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారు. వన్స్ ఒకవేళ మీరు ఎవరికైనా ఇచ్చి ట్రేడ్ చేయించినా సరే, మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయ్యి లైవ్ అకౌంట్కి వెళ్ళినా మీ ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని వాళ్ళు మీ అకౌంట్ని రిజెక్ట్ చేస్తారు. సో ఎప్పుడు మీరు అంటే స్పెసిఫిక్ ఐపీ ఐ మీన్ ఒకటే ఐపీ యూస్ చేయడానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి దగ్గర ఉన్న ఒకటి, ఆఫీస్లో ఉంటే ఒకటి, జస్ట్ 1 or 2 ఐపీస్ మాత్రమే. సో ఎక్కువ మల్టిపుల్ ఐపీస్ మాత్రం యూస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? యు ఆర్ నాట్ ట్రేడింగ్ ది అకౌంట్ ఈజ్ ప్రోహిబిటెడ్ కంట్రీస్. ఓకే, ఈ కంట్రీస్ నుంచి మీ అకౌంట్ ట్రేడ్ అవ్వకూడదు, అంటే ట్రేడ్ చేయకూడదు ఎవరని. ట్రేడ్ చేస్తే మాత్రం అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నారు, ఇండియాలో అకౌంట్ కొని ఏ పాకిస్తాన్ వాళ్ళకు అకౌంట్ ట్రేడ్ చేయమని ఇచ్చారనుకోండి, సో మీ అకౌంట్ పోతుంది. అసలు ఎవరికి ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ మీ అకౌంట్ మీరు బై చేశారంటే మీరే ట్రేడ్ చేయాలి. అది మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా సరే మీరు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఓకేనా? వేరే వాళ్ళు కాల్స్ తీసుకోకూడదు. ఐ మీన్ వేరే వాళ్ళు కాల్స్ ఇస్తారు కదా, అవి తీసుకోకూడదు. వేరే వాళ్ళ అకౌంట్ మేనేజ్ చేస్తానని మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకోకూడదు. అసలు వేరే వాళ్ళకి అసలు ఏ ట్రేడ్స్ తీసుకోకూడదు. కంప్లీట్గా స్ట్రాటజీ మీది, మీరే రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో కంప్లీట్గా మీరు మాత్రమే ఆ అకౌంట్ని కంట్రోల్ చేయాలి. యు ఆర్ నాట్ ట్రేడింగ్ ఫ్రమ్ 2 different countries ఇన్ ఏ సేమ్ డే. ఓకే, ఇదే చెప్తున్నాను. సో 2 different countries ఒకే రోజు 2 different countries దగ్గర నేను ట్రేడ్ చేయకూడదు. ఇది ఎలా పాసిబుల్ అంటే ఇండియాలో అకౌంట్ బై చేస్తారు, యూఎస్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఇండియాలో ఈయన లాగిన్ అవుతారు, సో యూఎస్లో వేరే వాళ్ళు లాగిన్ అవుతారు. సో అప్పుడు అట్ ఏ టైమ్ 2 countries చూపిస్తుంది కాబట్టి అకౌంట్ బ్లాక్ చేసేస్తారు. సో సో అందుకే ఎవరికి మీ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేయొద్దు, మీరు మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్. మీరు అంటే ఈ రూల్స్ తప్ప ఇంకేం రూల్స్ లేవు. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంట. మీరు యూ కెన్ యూజ్ ఎనీ డివైస్. మీరు ఏ డివైస్ అని యూజ్ చేసుకోవచ్చు అంట. యూ కెన్ యూజ్ విపిఎన్ అండ్ విపిఎస్. మీరు విపిఎన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ విపిఎస్ అండ్ విపిఎన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో మీకు ఈ వీడియోలో కానీ మన ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి, జాయిన్ అవ్వండి. అక్కడ మీరు క్వశ్చన్స్ అడిగితే నేను మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, అండ్ మన గ్రూప్ మెంబర్స్ కూడా ఆన్సర్ చేస్తారు. ఓకే. ఓకే గైస్, సో ఓకే, ఐ థింక్ షిఫ్ట్ ఫండింగ్ గురించి మొత్తం అని చెప్పాను అనుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.